Hello friends, I am Dr. V. Lakshman Babu, Senior Consultant Pulmonologist, Kim Sunshine Hospital, Begumpet. చలికాలంలో ఊపిరితిత్తుల సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి. వీటిలో ముఖ్యమైనవి వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఈ టైంలో వైరల్ కానీ బ్యాక్టీరియా కానీ ఎక్కువ సర్వైవల్ అనేది ఎక్కువగా ఉంటుంది. బికాస్ దే హ్యావ్ ఫేవరబుల్ టెంపరేచర్స్ ఉండడం వల్ల చాలా ఎక్కువ కాలము ఎయిర్లో దేర్ సర్వైవల్ ఉంటుంది. అందువల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్. ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ముఖ్యమైనది కామన్ కోల్డ్, అదే మామూలుగా వచ్చే జలుబు, అండ్ ఫ్లూ విచ్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఇన్ఫెక్షన్ మోస్ట్ కామన్లీ సీన్ ఇన్ చిల్డ్రన్, అండ్ వీటితో పాటుగా ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అక్యూట్ బ్రాంకైటిస్ మరియు న్యూమోనియాలకు దారితీయవచ్చు. కామన్ కోల్డ్ అనేది నాసల్ అంటే ముక్కు నుంచి ముక్కు కారడము, మైల్డ్గా ఫీవర్ ఉండడము, లేదంటే సోర్ థ్రోట్ ఉండడం ఉంటుంది. ఇన్ఫ్లుయెన్జా ఫ్లూలో ఈ సిమ్టమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే హెడేక్ ఉండడము, బాడీ పెయిన్స్ ఉండడం, మలేజ్ అంటాం, అంటే బాడీ అంతా అలసిపోయినట్టు ఉండడము, ఫటిగ్ ఉండడం అనేది ఈ ఇన్ఫ్లుయెన్జా ఫ్లూలో ఎక్కువ. అట్లనే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్లో కూడా సోర్ థ్రోట్, కాఫ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది. ఇకపోతే న్యూమోనియా అండ్ బ్రాంకైటిస్ లో ఎక్కువ కఫము తెమ్మడం రావడము, ఫీవర్ విత్ హై గ్రేడ్ చిల్స్ అంటే అధిక జ్వరము మరియు వాళ్ళు చిల్స్ అంటే వణుకు లాంటివి ఉండడము, ఇవన్నీ న్యూమోనియాగా సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫ్లుయెన్జా ఏకి సంబంధించిన H1N1 లాంటివి ఒక్కొక్కసారి సీరియస్ ఇల్నెస్ అంటే వైరల్ న్యూమోనియా విత్ ARDS విచ్ ఈస్ రిక్వైరింగ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ దారితీసి ఒక్కొక్కసారి వెంటిలేటర్ ICU రిక్వైర్మెంట్ కూడా ఉండవచ్చు. కనుక ఈ కాఫ్, ఆయాసము, దగ్గు, పిల్లి కూతలు, లేదంటే ఆక్సిజన్ అంటే పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ కనుక 90% కంటే తక్కువ ఉండడము, లేదంటే హై గ్రేడ్ జ్వరము ప్లస్ వణుకుతో కూడినటువంటి జ్వరము ప్లస్ సివియర్ తలనొప్పి కనుక ఉన్నట్టయితే, ఆకలి మందగించడం లాంటి ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఆకలి మందగించడం లాంటి సిమ్టమ్స్ ఉన్నట్టయితే వాటిని సీరియస్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్గా పరిగణించాల్సి ఉంటుంది. అండ్ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది.